హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనగనగా ఓ సినీ పిచ్చోడు. ఈరోజు అయితే మీకు ఒక వెబ్ సిరీస్ గురించి చెప్పడానికి అయితే వచ్చేసా. ఆ వెబ్ సిరీస్ పేరే ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్. ఈ సిరీస్ మనకు ఆర్యన్ ఖాన్ అయితే డైరెక్ట్ చేశాడు మామ. అదే మన షారుఖ్ ఖాన్ వాళ్ళ కొడుకు. ఇది తన ఫస్ట్ డెబ్యూ వెబ్ సిరీస్ అన్నమాట. సో ఫస్ట్ టైం తను డైరెక్ట్ అయితే చేశాడు. సో ఈ సిరీస్ లో మనకి మెయిన్ లీడ్ గా అయితే మన కిల్ మూవీలో ఉన్నాడు కదా హీరో, ఆయనే ఈ వెబ్ సిరీస్ లో కూడా మెయిన్ లీడ్ గా అయితే చేశాడు మామ. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే మన హీరో తన డెబ్యూగా రివాల్వర్ అనే ఒక సినిమా తీస్తారు మామ. అది పెద్ద హిట్ అయితే అవుద్ది. అది హిట్ అయిన తర్వాత తనకి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తన కథ ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది స్టోరీ లైన్ మామ. సో నాకెలా అనిపించింది అంటే, నాకైతే నచ్చింది మామ. సిరీస్ అయితే నాకైతే ఓకే, చూడొచ్చని అయితే అనిపించింది. సో ఇదైతే నేను అందరికి నచ్చిద్దని అయితే చెప్పను. ఎవరికైతే బాలీవుడ్ మూవీస్ అన్నా వెబ్ సిరీస్ అయినా, అంటే అలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీ ఇలాంటి సంబంధించిన వాటి ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే ఈ సిరీస్ ని అయితే పక్కా చూడమని చెప్తే వాళ్ళకైతే పక్కా నచ్చుద్ది. ఎవరైతే బాలీవుడ్ సినిమాలు పెద్దగా చూడము, ఇంట్రెస్ట్ లేదు, వెబ్ సిరీస్ అంత ఇంట్రెస్ట్ చూపించమంటే మీరైతే స్కిప్ అయితే చేసేయచ్చు. ఎందుకంటే మీకు అంతకైతే సిరీస్ అయితే ఎక్కదు. ఈ సిరీస్ లో అయితే ఆల్మోస్ట్ మన బాలీవుడ్ లో ఉండే స్టార్స్ అందరూ ఉంటారు మామ. వాళ్ళందరూ అయితే క్యామియోస్ కి అయితే చేశారు. మన తెలుగులో అయితే మన రాజమౌళి గారు అయితే చేశారనమాట క్యామియోగా, చిన్నపాటి క్యామియో. ఈ సిరీస్ లో హీరో ఫ్రెండ్ గా అయితే మన కిల్ మూవీలో విలన్ అయితే ఉన్నాడు కదా మామ, ఆయనే ఈ సిరీస్ లో మనకి హీరో ఫ్రెండ్ గా అయితే చేస్తాడు. ఆ సినిమాలో ఏమో ఇద్దరు హీరో విలను, ఈ సిరీస్ లో ఏమో ఇద్దరు మంచి ఫ్రెండ్స్, మంచి జిగిరి జాన్ అనమాట. కాకపోతే ఆయన క్యారెక్టర్ నాకు కొంచెం నచ్చలేదు, చాలా ఇరిటేటింగ్ అయితే అనిపించింది. వేసే కుళ్ళు జోకులు ఇవంతా కొంచెం ఇరిటేటింగ్ అయితే అనిపించింది. సో సిరీస్ ఓవరాల్ గా మీరు ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నేనైతే చూడొద్దనే చెప్తామా. ఎందుకంటే కొంచెం 18+ వర్డ్స్, కొంచెం సీన్స్ ఇవన్నీ కొంచెం మీకు ఇబ్బందిగా అయితే ఉంటుంది ఫ్యామిలీతో చూడడానికి అయితే. సో మీరు పర్సనల్ గా చూడడమే అయితే బెటర్ ఈ సిరీస్ ని. కామెడీ అయితే నాకు కొన్ని చోట్ల అయితే వర్క్ అయింది, కొన్ని చోట్ల అయితే వర్క్ అయితే కాలేదు కామెడీ అయితే. ఈ సిరీస్ లో బాబీ వీడియోలు గారి క్యారెక్టర్ బాగుంటుంది, ఆయన యాక్టింగ్ బాగుంటది. అండ్ హీరోయిన్ గా చేసిన ఆవిడ కూడా కొంచెం యాక్టింగ్ బాగానే చేసింది. ఓవరాల్ ఆ సిరీస్ లో ఎవరైతే చేశారో వాళ్ళందరి పర్ఫార్మెన్స్ బాగుంటది భయ్య. సో వాళ్ళందరి పర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చింది. సిరీస్ లో మీకు కొన్ని ట్విస్ట్లు అయితే కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి, కొన్ని ట్విస్ట్లు అయితే ప్రెడిక్ట్ చేసేలా అయితే ఉంటది. కానీ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ మటుకు మాది మీకు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. పర్సనల్ గా నాకైతే అంటే నచ్చింది, బట్ ఏదో అలా అనిపించింది. అంటే మరి నచ్చింది, బట్ ఏదో కొంచెం నచ్చినట్టు ఉంది ఆ ట్విస్ట్ మటుకు. బట్ మీరు చూడండి, మీకు ఆ ట్విస్ట్ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్లు అయితే చెప్పండి. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మన డైరెక్టర్ ఆర్యన్ ఖాన్ గురించి మాడితే నాకు తన డైరెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే స్టోరీ అంత పెద్ద స్టోరీ కాదు, స్క్రీన్ ప్లే కూడా అంత గొప్పగా అయితే ఉండదు. మన బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ఉండేటట్టు ఉంటుంది స్క్రీన్ ప్లే కూడా. బట్ తను ఎగ్జిక్యూట్ చేసే విధానం మటుకు చాలా బాగుంటుంది మామ. నాకైతే భలే నచ్చింది. తను చేసిన డెబ్యూ అయినా కూడా చాలా బాగా అయితే హ్యాండిల్ చేశాడు. ప్రతి ఎపిసోడ్ తను స్టార్ట్ చేసే విధానం కావచ్చు, ఎండ్ చేసే విధానం కావచ్చు, నాకైతే భలే నచ్చింది. అండ్ ఎడిటింగ్ కూడా ఎవరు చేసారో తెలియదు కానీ చాలా బాగా అయితే చేశారు ఎడిటింగ్ కూడా. అండ్ ఈ సిరీస్ లో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా నచ్చింది, బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఈ సిరీస్ లో వన్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన అనిరుద్ధ్ అయితే చేశాడు. సో ఓవరాల్ గా ఈ సిరీస్ అయితే నాకు ఓకే, బాగానే అనిపించింది, చూడొచ్చు. సో ఈ సిరీస్ అయితే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్ లో, తెలుగు డబ్బుడు కూడా బాగుంది. ఈ సిరీస్ కి నా రేటింగ్ అయితే 2.8 మావా అవుట్ ఆఫ్ 5. సో ఇలాంటి మూవీ రికమెండేషన్ అండ్ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అనగనగా ఓ సినీ పిచ్చోడు. బాయ్ మావా.